హాయ్ అండి. విందు భోజనాల్లో పెట్టే క్యాలీఫ్లవర్ 65 ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దామా? వేడి వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్‌ని వేస్తే పురుగు గట్ర అంతా కూడా పోయి శుభ్రపడుతుంది. ఇప్పుడు మనము దాన్ని తీసి చన్నీళ్ళలో వేస్తే చన్నీళ్ళలో నుంచి తీసి పక్కన పెడితే పువ్వు కాస్త గట్టిపడుతుంది. అందులో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్‌ఫ్లోర్ అన్నీ కలిపేసి మిక్స్ చేసేసుకొని వేడి వేడి నూనెలో వేస్తే క్యాలీఫ్లవర్ 65 రెడీయే. క్యాలీఫ్లవర్ 65 రెడీ చేసుకోవడం ఎంతో కష్టం అనుకుంటున్నారా? కాదండి, చాలా సింపుల్. వేడి వేడి నూనెలో వేసేటప్పుడు వేగవే వేగవే క్యాలీఫ్లవరా అంటుంటే ఆగవే ఆగవే తల్లి ఇక్కడ నేను కాలిపోతున్నాను అని క్యాలీఫ్లవరు చక్కగా వేగి మనకి రుచికరమైన 65 లాగా తయారవుతుంది. ఇలాంటి 65ని మనము పిల్లలందరూ కూడా ఇంటికొచ్చే సమయంలో అంటే స్కూల్ నుండి ఇంటికొచ్చే సమయంలో మనం తయారు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా అందరూ కూడా ఇలా తయారు చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. విందు భోజనాలకు తీసుకెళ్ళమని మాత్రం అడగరు. ఇలాంటి క్యాలీఫ్లవర్ 65ని మనము కష్టం అనుకోకుండా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే విధానంలో అయితే మాత్రము పురుగు లేకుండా చూసుకోండి. పురుగు కాలం ఉన్నప్పుడు మాత్రము క్యాలీఫ్లవర్ 65ని ఎక్కువగా వాడకండి. ఎప్పుడైనా సరే క్యాలీఫ్లవర్ వచ్చే సమయము ముందులో మనం తీసుకొచ్చుకొని ఇట్లా వేయించుకొని పిల్లలకి పెట్టినట్లయితే అబ్బా, రుచికరమైన క్యాలీఫ్లవర్ 65 తయారు చేసినందుకు పిల్లలందరూ కూడా అమ్మల్ని మెచ్చుకుంటారండి. తప్పకుండా మీ పిల్లలకు కూడా ఇలా తయారు చేసి పెట్టండి. ఇక పిల్లలైతే మాత్రం ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి.